భక్తి ఛానల్కి చాలా కృతజ్ఞతలు. ముందుగా ఈ ర్యాలీ ఎందుకు జరుగుతుందంటే సంక్రాంతి బోనాలు అనేటివి మల్లికార్జున స్వామికి సంక్రాంతి నుండి బోనాలు స్టార్ట్ చేస్తారు. ఈ సంక్రాంతి బోనాల కంటే ముందు కూడా మాకు భక్తి, మేము ఎప్పుడైనా కౌంటింగ్ అయినా దేనికైనా లైన్ క్లియర్ చేయడానికైనా దేనికైనా మా భక్తి ఏది భద్రకాళి టెంపుల్ నుండి మాకు సేవా సదన్ కమిటీ నుండి మేము ఈ సేవలలో పాల్గొనడం జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడికి మా భక్తి భావాలను తెలుపుకోవడానికి, వాళ్ళ యొక్క కష్టాలను దేవుడికి వెళ్ళబుచ్చుకోవడానికి సేవ అనే కార్యక్రమం పెట్టి చాలా నేను ఈ గుడి ఈవో గారికి కానీ ఇంకా ఈ ర్యాలీని నిర్వహించినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అసలు ఇంత పొద్దున్నే 7:30కే గోదావరి కని కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, కాజీపేట, అంటే వరంగల్ కాజీపేట నాటే ఇష్యూ, బట్ గోదావరి కానీ హైదరాబాద్, కరీంనగర్ నుండి కూడా వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను వెళ్ళబుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినందుకు ఇంకా ఇక్కడ ర్యాలీ మంచిగా విజయవంతంగా కొనసాగిందని కోరుకుంటున్నాను. ఈ యొక్క బండారి సేవ మాతోటే స్టార్ట్ అయింది. ఇప్పుడు సంక్రాంతి బోనాలతోటి స్టార్ట్ అయ్యి మల్లికార్జున స్వామికి ఉగాది తోటి ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు మేము మా యొక్క భక్తి భావాలను స్వామివారు అనుగ్రహించి మా మీద దయతోటి మా యొక్క బండారిని అందుకొని స్వామివారి బండారిని మాకు పెట్టినందుకు చాలా కృతజ్ఞత. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈ లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ ద్వారా నుండి మేము హన్మకొండ, నా పేరు కీర్తన అండి, హన్మకొండ నుండి మేము నా తరఫున ఒక 20 మంది వచ్చారండి. మా మేడం గారు రుక్మిణి మేడం గారికి చాలా ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాతోటి వచ్చిన మా ప్రజలందరికీ మేము ఏంటంటే ఒక నెల క్రితం నుండి మాకు నవీన్ సారు ఇలాగా ఐలోన్ దగ్గర బండారి పట్నం ఉంటది మేడం, అందరు రావాలి, మన సేవ తరపున ఎంత మంది వచ్చినా మనకి చాలా తక్కువనే, చాలా ఘనంగా జరగాలి, మన దగ్గర ఎవరెవరు ఉన్నా అందరి తరపున మా తరపున మా టీం ద్వారా మా దగ్గర ఉన్న భక్తులందరి దగ్గర మేము బండారి వసూలు చేసుకొని మేము ఇట్లా ఐలోన్ మల్లికార్జున స్వామి బండారి అవుతుందని చెప్పేసి చాలా ఘనంగా మస్తు ఒక 5,000 మందితోని ర్యాలీ చేసినందుకు, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నవీన్ సార్ గారికి, ఈ గుడి చైర్మన్ సార్ వారికి, నాతో ఉన్న తోటి భక్తులందరికీ, మా సేవా టీం వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ సభ్యురాలని ఇంత చక్కటి అవకాశం బండారి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ప్రీతికరమైనది. ఈ అవకాశం ఈ దేవస్థానం వారు సారు ఇచ్చినందుకు మా సేవా ట్రస్ట్కు ధన్యవాదాలు. ఈ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇంత సభ్యులు మా ఇంటి నుండి బండారి తీసుకొని రావడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క ఇంటి నుంచి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాజీపేట, వరంగల్, హన్మకొండ, బయ్యారం, మైబాదు, భూపాలపల్లి అన్ని జిల్లాల నుంచి అంత ప్రశాంతంగా రావడం, పొద్దున మార్నింగ్ లేసి రావడం అంటే మామూలు విషయం కాదు. ఇంత చక్కటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఈ దేవస్థానం కానీ మా నవీన్ సార్ కానీ సార్కి ధన్యవాదాలు. వరంగల్ నుంచి మనం చాలామంది భక్తులు బండారి సమర్పించడానికి ఐనమూలు మల్లికార్జున స్వామి వారికి బండారి సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రజల నమ్మకం అందరికీ. ఆల్మోస్ట్గా అంతకుముందు ర్యాలీలో కూడా లాస్ట్ ఇయర్ ర్యాలీకి కూడా 5,000 నుంచి 6,000 వరకు భక్తులు కంప్లీట్గా వచ్చారు. ఈ ఇయర్ కూడా 5,000 నుంచి 6,000 వరకు బండారి సమర్పించడానికి మా సేవా ట్రస్ట్ మొత్తం కదిలి వచ్చిందండి. మైబాద్ నుంచి, హనంకొండ నుంచి, వరంగల్ నుంచి, కాజీపేట, ఇంకా మిగతా జిల్లాల నుంచి అందరు చాలా వరకు వాళ్ళ ఇంట్లో పనులన్నీ వదిలిపెట్టుకొని స్వామివారికి బండారి సమర్పించడానికని రావటం జరిగిందండి. అందరి ఎల్లప్పుడూ స్వామివారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాము. ఐలోన్ మల్లికార్జున స్వామికి, ఐలోన్ మల్లికార్జున స్వామికి. చల్లని వారరాజు వల్లయ్యో చల్లని వారము వైరాజుడా.
ఇట్లా తిరిగొస్తారు కదా ఒక 3 మెంబర్స్ వెళ్ళగలరు. ప్లీజ్ ప్లీజ్ సన్నని మడపాన సన్న మల్లయ్యో లింగమై నువ్వు ఉంటే వైరారుడా. లింగమై నువ్వు ఉంటే రాజు మల్లన్నో నిత్యేడు ముందుడు వైరారుడా. స్వామి చంగమై నువ్వు ఉంటే లింగమై నువ్వు ఉంటే స్వామి చంగమై నువ్వు ఉంటే లింగమై నువ్వు ఉంటే రాజు మల్లన్నో చదివేడు ముందుడు వైరారుడా. నిడదల శయాలాయ రాజు మల్లయ్యో నిద్రకు మేలుకో వైరారుడా. గుండంల దానాలు రాజు మల్లయ్యో గుళ్ళల్ల నీ పూజ వైరారుడా. మడబాణమై సాచి రాజు మల్లయ్యో కాలేది అలాయ వైరారుడా. సన్నేడు వారాడు రాజు మల్లయ్యో నిట్టేడు పూజలు వైరారుడా. సన్నేడు వారాడు రాజు మల్లయ్యో నిట్టేడు పూజలు వైరారుడా. శ్రీరామ్ అండి. మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రారంభం నుంచి 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాలలో భాగంగా ఇది రెండోసారి ఐనవోలు మల్లికార్జున స్వామికి బండారి సమర్పించారు. బండారి ఎందుకు సమర్పిస్తాము అనేది దానికి ఒక విశిష్టత. ఇందాక చాలా మంది మన అర్చకులు వారు కూడా దాని గురించి స్పష్టంగా వివరించి చెప్పడం జరిగింది. ఎవరింటి నుండి వారు తీసుకొచ్చిన బండారి సమర్పించడం వల్ల వారందరూ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయని కూడా మన అర్చకులు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే జాతర వచ్చినప్పుడే ఇవ్వడమే కాకుండా ఎవరింటి నుండి వారు ప్రత్యేకంగా వారందరం కూడా ఇది ఒక పండగ లెక్క వాతావరణం తీసుకొని ప్రతి ఇంటి నుండి కూడా అక్క చెల్ల అన్నదమ్ములం అందరం కూడా కలిసి ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొనాలి, ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయాలని గత నెల రోజుల నుండి కూడా ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లో ఉన్న వారందరూ కూడా కష్టపడి ఈ యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ సుమారుగా 2000 నుండి 3000 మంది మహిళలు మరియు పురుషులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ర్యాలీ కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. ఇంత చక్కటి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా పేరు పేరున మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరపున మరియు మీడియా మిత్రులకు మరియు ఇంత చక్కటి
అవకాశం ఇచ్చిన గుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరియు గుడి చైర్మన్ గారు కూడా మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు పాల్గొన్న వారందరూ కూడా పేరు పేరున మనసు ఉంచి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా అడగగానే మనకు మహాభక్తి ఛానల్ వారు కూడా లైవ్ అందించినందుకు వారికి కూడా చైర్మన్ గారు కూడా మా సేవా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు కుస్మ చందన. నేను ఈరోజు శ్రీ ఐలోను మల్లికార్జున స్వామి గారికి దగ్గరికి వచ్చాము. ఇక్కడ 5,000 మందితో స్వామి వారికి బండారి సమర్పించడం జరిగింది. ఇందులో నేను ఒక గోదాదేవిగా వచ్చి ఇలా దేవుడి ఆశీర్వాదం తీసుకోవడం నాకు చాలా ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ వచ్చిన వాళ్ళందరి కోరికలు దేవుడు వాళ్ళ అన్ని సక్రమంగా మంచిగా జరగాలని, నెరవేర్చాలని, అందరికీ ఒక మంచి ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికి ఒక మంచి బుద్ధిని, మంచి స్వభావాన్ని కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా పేరు చందన. మా తల్లిదండ్రుల పేరు రామకృష్ణ, కుసుమ శ్రీదేవి. ఐనవోలు గ్రామవాసాయ శర్వాయ శిశుమోలే శ్రీమన్మయిలారు దేవాయ శుభదాయాస్తు మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరైతుడు, లయకారుడంటే ఈశ్వరుడు వేయించిన దివ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి దివ్యక్షేత్రం. హన్మకొండ జిల్లా ఐనవోలు గ్రామం మండలంలో వేయించేసిన ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా భాసిల్లుతున్న ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో శివుడు లింగ రూపంలో అర్ధ ప్రాణవటి స్వరూపంలో ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా మూర్తి రూపంలో కూడా ఈ దేవాలయంలో కండెల రాయుడుగా కుడి పక్క గొల్లకేతమ్మ, ఎడమ పక్క బంజమేళ దేవి, ఇద్దరు దేవేరులతో ఈ దేవాలయం నెలకొల్పడం జరిగింది. అభిషేక ప్రియుడైన మల్లికార్జున స్వామికి అభిషేకం చేసి ఆరాధించడం జరుగుతుంది. ఇది మల్లికార్జున స్వామి ఖండోబాగా మహారాష్ట్రలో జైజూర్లో ఉన్న ఆ దేవాలయంలో ఉండే సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారికి బండారు సమర్పణ, బండారు అర్చన చేయడం జరుగుతుంది. ఇది ఖండోబా అవతారం, మార్తాండ భైరవ స్వరూపం. ఈ స్వరూపంలో స్వామి ఆరాధించడం జరుగుతుంది. నిరాకారుడైన శివునికి మూర్తి రూపంలోనూ లింగ రూపంలోనూ కనిపించే క్షేత్రాలలో ప్రముఖ శైవ క్షేత్రం ఇది. ఈ దేవాలయంలో మూల విరాట్గా ఉన్న లింగ స్వరూపం అర్ధప్రాణవత శివలింగం. ఇలాంటి శివలింగాలు ఉండడం అరుదు. ఈ ఖండోబాగా నెలకొల్పబడిన స్వామివారికి బండారు సమర్పణ జరుగుతుంది. బండారుతో అర్చన చేయడం జరుగుతుంది. ఆ స్వామివారికి ఆదివారం విశేషమైనది, మల్లికార్జున స్వామికి సోమవారం విశేషమైనది. అందువల్ల ఎక్కువగా ఆ మూర్తి రూపంలో ఉండే స్వామివారిని కూడా మల్లనగా, మల్వరి స్వామిగా, మైలార్ స్వామిగా ఆరాధింపబడుతుంది. కాబట్టి ఎక్కువగా ఆదివారం ప్రాశస్తంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఆ స్వామివారికి మనం ఏ విధంగా సమర్పించిన ఆ పసుపును స్వామివారి యొక్క పాదం మీద వేయడం గాని, అష్టోత్తరంతో అర్చించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి పానపాత్రల్లో ఎడమ చేతిలో పానపాత్ర ఉంటుంది. ఆ పాత్రలో స్వామివారి యొక్క బండాన్ని అర్చించి పోసిన ఆ పసుపును భక్తులకు కూడా విరివిగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ జాతర మొదలుకొని ఉగాది వరకు, సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు ఈ 3 నెలలు ఉత్సవాలు కొనసాగును. అందులో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క ఏకాదశి మొదలుకొని అమావాస్య వరకు బ్రహ్మోత్సవ జాతర నిర్వహించడం జరుగును. అదే విధంగా మార్చి 19వ తేదీ పరాభవ సంవత్సరం వరకు ఈ ఉత్సవాలు కొనసాగును. ఈ దేవాలయంలో ప్రతి మహాశివరాత్రికి భ్రమరాంబ మల్లికార్జున స్వామి యొక్క కళ్యాణం, సంక్రమణకు కండెల రాయుడు, గొల్లకేతమ్మ, బంజమేళ దేవి యొక్క కళ్యాణం 2 రకాల వైవిధ్యమైన ఆచార వ్యవహారాలతో దేవాలయంలో కొనసాగుతుంది. ఇక్కడికి పసుపు బండారి సమర్పించడం వల్ల వాళ్లకు భోగభాగ్యాలు కలుగుతాయని చెప్పి, సుఖ సంతోషాలు వెలుగుతాయని చెప్పి, పశు సంపద పెరుగుతుందని చెప్పి రకరకాల కోరికలతో ఇక్కడికి ఆ బండారు సమర్పణ జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. పాత్రల శ్రీనివాస్ ముఖ్య అర్చక అయిన